నేను సభాముఖానికి చేరవచ్చున్నాను కావున నాయక పల్లె పట్టె కులగోత్ర నామదేవునికి ఏమన్నా తెలుసున్నదా? నీవు చెప్పగా తెలుసునయ్యా. అలాగే వాళ్ళకి ఇచ్చినవరా సరే విన్నరు భారత వీర కుమార రామచంద్ర రాజమేలు మూడు కొండాలకు నడవనున్నది ముఖ్యమైన నాలుగు కొండలకు నడవనున్నది నైము మాది దక్షిణ దేశం రామచంద్ర రాజ్యమేలదును. సరే మూడు కొండలకు నడమ ఉన్నది ముఖ్యమైన కోట. నాలుగు కొండలకు నడమ ఉన్నది నైము చెంచుకోట. 7 కొండలకు నడమ ఉన్నది వెండి చెంచుకోట. 10 కొండలకు నడమ ఉన్నది పగడ చెంచుకోట. అవును 2 రణమట్టుంది మా యొక్క రామ చెంచుకోట. అట్లా కుదరదులే పైన పెట్టు. అవునప్పా అట్టి రణమలము అటువంటి రామ చెంచుకోట వేలుతున్నది. ఎవరో తెలిసి ఉన్నదా? ఎవరెవరప్పా? రామ చెంచుకోట వేలుతున్నది. ఎమ్మ గర్భమంతున రాజు సింగరాజా మహారాజా అటువంటి రామచంద్ర కూడా వేలుతున్నది. మా కవితలు రంభాయిదేవి రామ్మ గర్భమంద రాజు పుట్టిన రాజు సింగరాజు పేరు పొంది ఉన్నా. అలాగేనప్పా ఎప్పుడు అదను కాక అది ఉను కాక నేను పుట్టిన పురాతనం ఏమన్నా తెలుసున్నదా? అలాగని తెలుపుదేవా. అలా వాళ్ళకి ఇచ్చిపుడమురా వారమ్మో దినమునాడు శుక్రవారము దినమునాడు రాసు రాగనము వానము దినమునాడు రాగత్తున దుఃఖ పుట్టినట్టు నేను పుట్టితే సూర్యుడు దేశి వారం తిరుమనాడు శుక్రవారం తిరుమనాడు సూర్యగ్రహణమున పుట్టి ఉన్నా. గరుడవానం తిరుమనాడు గక్కులు జన్మించి ఉన్నా. చుక్కు పుట్టినట్టు నేను పుట్టి ఉన్నా. సూర్యుడు సింగరాజు పేరు పొంది ఉన్నా. అలాగేనయ్యా ఎప్పుడు నేను పుట్టిన పురాతనం తెలుసుకున్నది కావున నేను పుడతానంటే ఎటువంటి పదార్థాలు తాగి ఉన్నాను తెలుసుకున్నదా? అలాగని తెలుపుదేవా. పుట్ట ధాన్య పుల్లి పాలు నాగా పాలు డబ్బాల ఉగ్గు దాగా పాలు పాలులో పాలు దాగా అలా 12 మన వల్ల నూలు దాగా పాలు పుడతారే పులి పాలు 7 డబ్బాల ఉగ్గు 12 మన నూనె పాకిమాలలోని పాలు ఈతమాలలోని కళ్ళు తాటిమాలలోని పెరుగు. సరే ఇటువంటి పదార్థాలని తాగి ఉన్నాను. అలాగేనప్పా ఎప్పుడు అతను కాక అది ఉను కాక నేను పాలు తాగిన పరాక్రమేమో తెలుసున్నదా? ఎటువంటిదప్పా? నాలుగు గడియల నాకు మూతో గడియల పెద్ద పోలీతో గడియల పెద్ద పోలీతో 4 గడియల నాగుబాముతో నాట్యాలా? అవును కరసలా నీలాంటి పిరికి పందరు కలుస్తుంది కానీ నాలాంటి పరాక్రమశాలి కాదురా. నిన్నేమందేమో నేను ఆ శేష స్వల్ప మీద పడగ పైన పవలించే వాడని నేను. ఈతావు పడుకుంటావా? జారిపోతే లే ఏమే
ఇప్పటికి మంది అంటావు కదా జారిపోతే ఎవరు జారిపోయేది ఎవరు జారిపోయేది లే నీవేమే నువ్వే వారికి సపోర్ట్ నువ్వు కొట్టాలి కాక వాళ్ళతో కూడా కొట్టించారు నువ్వా వాళ్ళంటే ఎవరు వాళ్ళంటే ఎవరురా అవునా కొడుక నువ్వే మాట్లాడుకోవచ్చు అవునా వాళ్ళు కానీ పంపించా ನಾನು ಗಡಿಯ ನಾಗಬಾಬతో నా తాళాడిన 7 గడియల అడుగుతో ఏ కాటమాడిన 12 గడియల పెద్ద పులితో యుద్ధాలు చేస్తున్నాను అవునా ఎప్పుడు అతను కాక హద్దు తోడతామనా దాంట్లో పిల్లలపడి వారు ఎవరు ఉండవచ్చు అలాగే తల్లి ఉంటే అత్తాలు పెడక పోదామా వాళ్ళు ఉండే తన మాలు రెండు మూడు ఆవడల్లాదా పాలు ఇల్లు 3 5 ఆవడల్లాదా వాళ్ళు ఉండే తన మాలు కూర్చొని పాలుడు దేశంలో దండమమ్మ 10,000 దండమ్మ తల్లి రంపాయి కుమారా ఏమిటమ్మా 12 ఎకరాల పర్ణశాలలోన ఆటలాడి పాటలు పాడుకోకుండా ఇలా తల్లి వద్దకు వచ్చిన కార్యాతం ఏమిటి కుమారా? అలాగే వాళ్ళకి చూడమ్మా బుద్ధల పైన బుద్ధల పైన ప్రేమ కలుగు తల్లి చదువుల పైన శాసపు పైన బుద్ధిగా చూపమ్మా గురువుల నేర్పే గురువులయ్యాలి చక్కగా చూపమ్మా పాలటి గడ్డకు తల్లి ఇవ్వనలేయమ్మా నాకు అమ్మ తల్లి గారు విద్యలపైన ప్రేమ కలుగును ఆ యొక్క చదువుల పైన శాస్త్రముల పైన భ్రాంతి కలుగును విద్యను నేర్పే గురువులైన బుద్ధిగా చూపిన ఆ యొక్క చదువులు నేర్పే గురువులైన చక్కగా చూపిన ఆలేటి పాలేటి గడ్డతో నాకు చల్లగా దివినిచ్చిన చదువు తల్లి కుమారా విద్య బుద్ధుల్ని మన కోట లోపల నేర్చుకోవచ్చును కదా కోటిక లోపల నేర్చిన విద్యలు ఊరికి లోపల నేర్చిన విద్యలు విద్యలో నేర్చుకోవాలి నేను విద్యలు నేర్చుకోవాలి కోటికి లోపల నేర్చిన విద్యలు కోటి విద్యలు ఈ యొక్క ఊరికి లోపల నేర్చిన విద్యలు ఆడ విద్యలు కోటి విద్యలు నేర్చి కోటి వెళ్తున్న సైతాల విద్యలు నేర్చి రామచంద్ర కోట వెళ్తున్న తల్లి కుమారా నీవు పసివాడు ఒక చెంపగొట్టే వజకారు మరో చెంపగొట్టే పాలుకారు ఇటువంటి పసివాడు ఏ దూరం చేసాం పోయి విద్య బుద్ధులు నేర్చుకోలేవు కుమారా చిన్న వాటాన్య చింత చెయ్యట్ట రంబాయి దేవుడ నాణ్య భయపడవలద కన్న తల్లి గారు నీవు ఎందు చిన్న పాలుడా నాని రాచలవలదమ్మా నీకు ముందుకి లఘువున్నా నేరు కొట్టి 3 లక్షల అమ్మ తల్లిగారు కుమారా చిన్నవాడని చిత్తు చేయొద్దు బాలుడనని భయపడవలదు 7 ఏళ్ళ చిన్న బాలుడనని యోచన తల్లి ముందరికి లఘువుని నేరు కొట్టి 3 లక్షలు చెప్పదు వెనుకాన లఘువుని నేరు కొట్టి 7 లక్షలు చెప్పదు పక్కన లఘువుని కొట్టి 10 లక్షలు చెప్పదు తల్లి
కుమారా అమ్మ తల్లి గారు పరి విధములుగా చెప్పిన ఈ తల్లి మాటలు ఆలకించకుండా ఉండవు కదా? అవును తల్లి. అలాగే తెలియదు, ఆలకించి వినగలవా కుమారా? వినరా వినరా వీర కుమారా ముద్దుల సుకుమారా, అలాగేనమ్మా తల్లి గారు. చక్కగా వివరం పొదల పేద బాల ఈటికి బారా 12 ఆమడ పాలయరు కొడుకా, నీకు పాలయరు దిగరే సమానో కొడుకా. పనసమానియ పక్కన ఉన్నది అగ్రహారం పేట, నీకు అగ్రహారము ఆ పేటలో పూల ఇస్కూల మఠమో, మఠముల పోల వేద బ్రహ్మోడయ్యా, వేద బ్రహ్మోలయ్య కొడుకు ఉన్నాడు అయ్యంగో వీరవో. కుమారా అమ్మ తల్లి గారు వీటికి బారా 12 పాలయేరు, అలాగేనమ్మా. పాలయేరు దిగరే కొన్న పనసమాను, అవును తల్లి. ఆ పనసమాను పక్కన అగ్రహారంపేట, అగ్రహారంపేటలో స్కూల్ మఠంలో వేద బ్రాహ్మణి కొడుకు ఎంగోబరావు నాయన కుమారా. అమ్మ తల్లి బాయిదావి కుమారా ఆ ఎంకోబరావు గారు నాలాంటి చిన్న చిన్న బాలులకి మరి ఎటువంటి విద్యాభ్యాసం నేర్పగలడు తల్లి? కత్తి సాధన కరాటి సాధన బాగా నేర్పుతాడే కొడుకా. బాపు సాధన, బంధుకు సాధన, గుర్రాన్ని పట్టేటి ఎల్లగొడి పోతాడే కొడుకా. ఆ గుర్రాన్ని ఎక్కి సవారి తీసే గెలుపు నేర్పుతాడే. నీకు ఈత బారము హిందుస్థానాల నేర్పుగలడే కొడుకా. కుమారా అమ్మ తల్లి గారు కత్తి సాధన కరాటి సాధన, అలాగేనమ్మా. బాకు సాధన బందూకు సాధన, అవును తల్లి. లఘు లేక గుర్రాన్ని పెట్టి లఘు నేర్పుతాడు, ఆహా. గుర్రాన్ని బట్టి పందాలు గెలిస్తే గెలుపు నేర్పుతాడు. ఈత భారం హిందుస్థాన లాహ నిలపగలను కుమారా. అమ్మ తల్లి గారు కుమారా ఆహా. ఏయ్, విద్యలో నేర్పే గురువులయ్యా నువ్వు పుత్తిగా చూపు. నేర్పే గురువులయ్యా నువ్వు చక్కగా చూపు. పాల్గొండంలో సత్య తల్లి ప్రేమతో వందమో సత్య తల్లి పాలుతోడ 10 బట్టలు చేసి సత్తి కట్టవమ్మ. వాళ్ళతోన 10 వంటలు చేసి సత్తి కట్టవమ్మా తల్లి. అమ్మ తల్లి గారు కుమారా విద్యను నేర్పే గురువులైన పుట్టిగా చూపినావు, ఆ యొక్క సెలవులు నేర్పే గురువులైన చక్కగా చూపినావు. అవును నాయనా. పాలవన్నమ సత్తి ప్రేమతోను, నేయి వన్నమ సత్తి నెయ్యితోను, పాలతో 10 వంటలు చేసి నెయ్యితో 1000 వంటలు చేసి ఆలేటి పాలేటి గడ్డతో నాకు చెల్లగా దీవిడిచిన
కుమారా పాల అన్నము సత్తే కొడుక ప్రేమతో గట్టెదురా నీకు ప్రేమతోను నెయ్యి అన్నం సది నయమతోను పాలతో 10 మంటలు చేసి తల్లి దీవుననగా చల్ల దీవునిస్తున్నాను క్షేమంగా వెళ్ళి లాభంగా రా కుమారా అలాగే వెళ్ళేసానైనా